ఇగో కల్వకుంట్ల కవితకి ఏం చెప్తుందంటే, మై డియర్ బ్రదర్, ఓ నా అన్న, తప్పులు ఒప్పుకునే ఉపాయం చేయరా అమ్మ, కానీ నా మీద బదనాం చేయకు. నీ పార్టీ ఓడిపోవడానికి కారణమని నా మీద గుండాలు వేస్తున్నావట, నీకు న్యాయం అవుతుందన్న కేటీఆర్. నీ సకదానం బాగాలేకనే నీ అహంకారం, నీ అహంకారం, నీ భావ అహంకారాన్ని చూడలేక జనాలంతా మీకు దగ్గరికి గుద్దిసి పెడితే మీరు ఓడిపోయిర్రా అమ్మ, కానీ నా మీద వడకూరి. నేనే ఢిల్లీకి వెళ్ళి ఇయ్యాలనే క్లీన్ చిట్ వచ్చింది. నేను తెల్లని మల్లెపూ లెక్క బయటికి వెళ్ళినా నా మీద బురదలే ఉపాయం చేయకూరి. ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయో గవిటిని సర్దిద్దుకునే ఉపాయం చేయరు, కానీ నాకు గడుకోసారి మీరు లేని కథలు పడుతున్నాయంటే మీ భాగవతం మొత్తం బయట పెడతాను కల్వకుంట్ల కవితమ్మ అంటుంది. నిజంగానే వాస్తవాన్ని చెప్పుకోవాలంటే తప్పులు ఎక్కడ జరిగినాయో సరిదిద్దుకోవాలి, కానీ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం, మా అయ్య ముఖ్యమంత్రి దిగిపోవడానికి కారణం మా చెల్లె కవితమ్మ అంటే ఎక్కడ పాడైతే చెప్పు. అవునా తారక రాముడు, నువ్వు అచ్చమైన పిల్లగాని వై నేను మిమ్మల్ని చేసుకొని పోయినావు ముచ్చట 10 ఏళ్ళు నుండి, కానీ ఇక నువ్వు ఓడిపోవడానికి కారణం కేవలం కల్వకుంట్ల కవితమ్మ అంటే ఎట్టపాడైతే చెప్పురు ప్రజలారా. ఇగో గట్టిగా మాట్లాడాలంటే బిడ్డని ఇలా కుట్టినాడు అత్త అల్లుడి మీద గురిగిందట. ఇంకో గట్టిగా ఉంది. ఇలా సకదానం బాగాలేక వీళ్ళు ఓడిపోతే కల్వకుంట్ల కవితమ్మ పోయినమాట మేము ఓడిపోయినాం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆడోడిపోయింది, ఈడ మేము ఓడిపోయినాం, దీనికి అంత కారణం కవితమ్మ అని డీజే టిల్ అంటున్నట్టే. ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలారు చెప్పురు. ఇక